ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డులు 2025-26 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో విబి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో సేవ్ ఆర్టిస్ట్ సేవ్ టాలెంట్ నినాదంతో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సినీ రంగంలో మరింత మంది కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో షూటింగ్లకు అనుకూలమైన అనేక సహజ సిద్ధమైన లొకేషన్లున్నాయని, వాటిని తెలుగు చిత్ర పరిశ్రమ మరింతగా వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షూటింగ్ల కోసం రాష్ట్రానికి వచ్చే నిర్మాతలు, దర్శకులు, చిత్ర బృందాలకు ప్రక్రియ మరింత సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా అనుమతుల కోసం ఎక్కువ సమయం ఖర్చు కాకుండా ఉచితంగా అనుమతులు అందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ తరహాలో విజయవాడని కూడా సినీ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని దుర్గేష్ వివరించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన మౌలిక వస్తువులు రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బింగ్, రీ రికార్డింగ్ థియేటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాంతాలు, తీర ప్రాంతాలు, గ్రామీణ వాతావరణం వంటి విభిన్న లొకేషన్లు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో షూటింగులు పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. ఇదే సమయంలో ఉత్తరం చిత్రంలోని ఒక గీతాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మొత్తంగా ఏపీలో సినీ పరిశ్రమకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చిత్ర పరిశ్రమకి కొత్త అవకాశాలను తెరుస్తాయని మాత్రం చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.